శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్జ్ పై ఆహారం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మరి లిజనర్స్, ఇవాల్టి మన ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో స్వైన్ ఫ్లూకి సంబంధించి అవగాహన మరియు దానికై మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఏకే రాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, మరి ఈ స్వైన్ ఫ్లూ అనేది ఏ పరిస్థితిలో వ్యాప్తి చెందుతుంది? దీని గురించి కొంచెం మా లిజనర్స్ కి వివరిస్తారా? ఈ స్వైన్ ఫ్లూ అన్నది ఇది వైరస్ సంబంధించిన జబ్బండి. ఇది ముఖ్యంగా శ్వాసకోశ అవయవాల్ని అటాక్ చేస్తుందండి. ఇది సాధారణంగా వైరస్లు చాలా ఉన్నాయి, వైరస్ వ్యాధులు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ నిద్రాణ స్థితిలో సృష్టిలో ఎప్పుడూ ఉంటాయండి, వీటికి చావు లేదు. ఇవి వాటికి వాతావరణం అనుకూలమైనప్పుడు అవి విజృంభిస్తుంటాయి. అయితే ఇప్పుడు స్వైన్ ఫ్లూ కానీ ఇంకో వ్యాధి కానీ ఏదైనా కూడా ప్రజల్లోకి వస్తుంది అంటే దానికి క్యారింగ్ కొన్ని జంతువులు, పక్షులు ఏవో ఉంటాయండి. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ అన్నది H1N1 ఇన్ఫ్లుయెంజా అంటారు. మామూలు ఫ్లూ ఏమో ఇన్ఫ్లుయెంజా అంటారండి. మామూలు ఫ్లూ ఏంటంటే ఈ రొంప పట్టడం, ముక్కంతా నీరు కారటం, దగ్గు రావటం, కళ్ళు ఎరుపులు రావటం, గొంతులో గొరగొరగా ఉండటం, ఇలా జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల అంత ప్రమాదం ఉండదు. ఇది ఎనీ టైంలో రావచ్చు అండి. మామూలు ఇన్ఫ్లుయెంజా అన్నది ఎనీ టైంలో రావచ్చు. కానీ స్వైన్ ఫ్లూ అన్నది ఓన్లీ మన వాతావరణంలో టెంపరేచర్ బాగా తగ్గిపోయినప్పుడు, 10 డిగ్రీల లోపల పడిపోయినప్పుడు స్వైన్ ఫ్లూకి అనుకూలమైన వాతావరణం అండి. స్వైన్ ఫ్లూ వైరస్ కి అది అనుకూలమైన వాతావరణం కాబట్టి అది విజృంభిస్తుంది. అయితే ఆ టైంలో ఇది పందుల ద్వారా, పక్షుల ద్వారా, బాతుల ద్వారా వాటికి స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ అయినప్పుడు దానికి అందుబాటులో మనుషులు తిరిగిన చేసిన వీళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందండి. స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళకి స్వైన్ ఫ్లూ అటాక్ అయ్యాక 7-8 రోజులకు కానీ లక్షణాలు బయటికి రావండి. ఓకే, మరి ఇప్పుడు అంటే ఈ స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలు ఏంటో కొంచెం తెలియజేస్తారా? స్వైన్ ఫ్లూ వచ్చిన తర్వాత ముఖ్యంగా ముందు రొంప, తుమ్ములు రావటం, ముక్కంట నీరు కింద కారటం, గొంతులో మంట ఉండటం, దగ్గు రావటం, తర్వాత కఫం పెరగటం. ఇవి పెరిగినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా ఫస్ట్ ప్రతి వ్యక్తి కూడా మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ ఎందుకంటే తనకి రక్షణగా ఉండటమే కాకుండా ఇతరులకి పాకకుండా అతను దగ్గిన, తుమ్మిన ఆ తుంపర్ల గాల్లో వెళ్ళి అవి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి అతను ఆ జాగ్రత్త తీసుకోవాలి. అతను కూడా ప్రజల్లోకి, పెళ్లిళ్ళలోకి, సినిమాలకి వెళ్ళకూడదండి. మన సొసైటీ గురించి ఆలోచించాలి. వాళ్ళు కూడా వాళ్ళకి తగిన వైద్యం ఇన్ టైంలో తీసుకుంటే మంచిదండి. అదే మరి ఇప్పుడు అంటే ఈ స్వైన్ ఫ్లూ యొక్క అంటే వైద్య సదుపాయాలు ఏంటంటారు? వైద్య సదుపాయం అంటే ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఒకసారి అటాక్ అయిన తర్వాత అది స్వైన్ ఫ్లూ కావచ్చు, కాకపోవచ్చు అండి. మామూలుగా ఇన్ఫ్లుయెంజా ఉంటే అతనికి టెంపరేచర్ ఎక్కువగా ఉండదండి. స్వైన్ ఫ్లూలో 103, 104 హై టెంపరేచర్ మెయింటైన్ అవుతుందండి. మనిషి శ్వాస తీసుకోవటం కష్టం అవుతుంది, ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాడు, చాలా ఇబ్బంది పడతారు. అటువంటిప్పుడు మనం సస్పెక్ట్ చేసి హాస్పిటల్కి వెళ్తే గొంతులో స్వాబ్ పెట్టి శాంపుల్ తీస్తారు, లేకపోతే ముక్కు నుంచి కాడిన స్రావాలు కూడా పరీక్ష చేస్తారు. దాంతో స్వైన్ ఫ్లూ ఉందా లేదా అన్నది నిర్ధారణ చేస్తారండి. స్వైన్ ఫ్లూ ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ మాత్రం లేట్ చేయకూడదండి. అతను ఒక గదిలో ఉంచాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే టైంలో మాస్కులు ధరించాలండి. తర్వాత ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి. ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కూడా ఉంచాలండి. 2, ఇంట్లో ఉన్న వస్తువులు స్వైన్ ఫ్లూ రోగి వాడిని ఏవి కూడా మిగతా వాళ్ళు వాడకూడదు. తర్వాత ఇతను స్వైన్ ఫ్లూ వచ్చిన తర్వాత అతను తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలండి. 2, ఒక ఊర్లో ఒక కుటుంబంలో స్వైన్ ఫ్లూ వచ్చిందన్నప్పుడు ఆ ఊరు ప్రజలంతా కూడా సమిష్టిగా అందరూ ఫస్ట్ మాస్కులు ధరించాలి. కూలింగ్ ఎక్కువగా ఉన్న ఏరియాకి వెళ్ళకూడదు, కూలింగ్ లో ఎక్కువ ఎక్స్పోజ్ కాకూడదు. తర్వాత కూలింగ్ వాటర్ తాగకూడదు. నిల్వ అయిన ఆహారం కూడా తీసుకోకూడదు. ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి, వేడి ఆహారం తీసుకోవాలి. 2, వాళ్ళు పెళ్లిళ్ళకి, సినిమాలకి, ఫంక్షన్స్ కి,
గుంపులుగా ఉన్న ప్రజలు జనం దగ్గరికి ఎక్కువ వాళ్ళు ఉన్న వెళ్ళకూడదు. ప్లేస్ లోకి వెళ్ళకూడదు. వాళ్ళు ఎనీ టైమ్ ఈ స్వైన్ ఫ్లూ అటాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళకూడదు. గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం గాలి ఉంది ద్వారా కాబట్టి. వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆ జాగ్రత్తలు ప్రతి వ్యక్తి తీసుకోవాలండి. అవును. ముఖ్యంగా వీళ్ళు స్వైన్ ఫ్లూ ఉన్న రోజుల్లో టెంపరేచర్ చాలా డౌన్లో ఉంటుంది. ఉమ్, కాబట్టి వీళ్ళు ఎర్లీ మార్నింగ్ మంచులో కానీ చల్లదనం కానీ వెళ్ళకూడదు. ఉమ్, అలా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ మందికి అటాక్ అయ్యే అవకాశం లేదండి. అలాగే డాక్టర్ గారు, మరి అంటే ఈ స్వైన్ ఫ్లూ రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? స్వైన్ ఫ్లూ రాకముందు తీసుకోవాల్సింది ముఖ్యంగా ముందు మాస్కులు పెట్టుకోవాలండి. ఓకే. మాస్కులు పెట్టిన తర్వాత ఇంగ్లీష్ వైద్యంలో అయితే ప్రివెంటివ్ మెడిసిన్ నాకు తెలిసి లేదండి. ఉమ్, ఆయుర్వేదంలో ఉన్నాయో లేవో తెలియదు. హోమియోపతిలో మాత్రం చాలా మంచి మందులు ఉన్నాయండి. ఉమ్, అవి ప్రివెంటివ్గా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాయి తప్ప స్వైన్ ఫ్లూ అటాక్ అయిన తర్వాత ఉమ్, మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. అది ప్రాణాపాయకరమైన వ్యాధి కాబట్టి ముందే ఉమ్, హోమియోపతి మందులు ప్రివెంటివ్గా తీసుకుంటే ఓకే. హోమియోపతి మందులు స్వైన్ ఫ్లూ లక్షణాలను అదుపు చేస్తాయి. అంటే బాధలు అంటే ఇప్పుడు రొంప, ఓకే. దగ్గు, ఉమ్, టెంపరేచరు ఉమ్, అదుపు చేస్తూ మనిషికి ఒక ఇమ్యూనిటీ ఇస్తాయి. ఉమ్, ఆ ఇమ్యూనిటీయే మనిషికి రక్ష. ఏ వ్యాధైనా రాకుండా కాపాడేది కేవలం ఇమ్యూనిటీయే. ఇమ్యూనిటీ పెంచే మందులు కేవలం హోమియోపతి. హోమియోపతి. కాబట్టి హోమియోపతి ఏమాత్రం అనుమానంగా ఉన్నా కానీ హోమియోపతి వాడటమే మంచిది. మంచిది. ముందుగానే వాడటం మంచిది. మంచిది. రాకముందే. రాకముందే వాడాలండి. ఉమ్, అందరూ వాడాలి. ఉమ్, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, అంటే మగవాళ్ళు మనకి ఏం వస్తుందిలే అనుకోకుండా మనకి వాడాలి. ఫ్యూచర్ లో రాకుండా కూడా మనం టాబ్లెట్స్ వాడటం చాలా మంచిది. చాలా అవసరం అండి. ఓకే. మంచిది కూడా కాదండి, చాలా అవసరం. ఓకే. ముఖ్యంగా ఇది పిల్లలకి, ముసలి వాళ్ళకి, ఉమ్, గర్భిణీ స్త్రీలకి, ఉమ్, షుగర్ వ్యాధిగ్రస్తులకి ఓకే. ఎక్కువ తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సహజంగా ఇమ్యూనిటీ ఉండదండి. ఆ, ఇమ్యూనిటీ అంటే వైటల్ ఫోర్స్, ఉమ్, జీవశక్తి బలంగా గట్టిగా ఉంటే ఏ వ్యాధి కూడా వైరస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ తొందరగా అటాక్ అవ్వదండి. ఓకే. కాబట్టి ముఖ్యంగా ఈ వరుస ముసలి వాళ్ళు, పిల్లలు మాత్రం ఇంకా ముందు చాలా- జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే పిల్లల్లోని, వృద్ధుల్లోని, ప్రెగ్నెన్సీ లేడీస్ వీళ్ళకు ఎక్కువ జాగ్రత్తలు వాళ్ళకి తీసుకోవాలి ముందుగా వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి వాడు ఎక్కువ కేర్ తీసుకోవాలి. తర్వాత తల్లిదండ్రులు ఉమ్. పిల్లల్ని ఉమ్, స్కూల్కి పంపేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుని పంపాలండి. బయట ఆహారం అనేది తినకూడదండి. అవునవును. కాబట్టి బయట వాతావరణంలో వైరస్ ఉంటే అది తుమ్మినా దగ్గినా తినా కూడా అది తినుబండాల మీద పడితే నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతుంది. వచ్చేస్తుందండి. ఉమ్. అది. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఉమ్. మరి అలాగే దీంతో పాటు వచ్చి, అంటే ఈ స్వైన్ ఫ్లూతో పాటు వచ్చి ఇతర వ్యాధులు ఏమైనా ఉంటాయంటారా? స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎక్కువ వచ్చేదండి ఉమ్, శ్వాసకోశ అవయవాలని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఉమ్, ఈ బ్రాంకైటిస్ అంటే బ్రాంకియోల్స్ అంటే శ్వాస తీసుకునే గొట్టాలు వాపు ఉంటుందండి. ఓకే. వాపున తర్వాత అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. కాబట్టి ఉమ్, ఊపిరితిత్తులు వాయటం, ఉమ్, న్యూమోనియా అంటారు. న్యూమోనియా జ్వరం రావచ్చు. ఉమ్, అంటే అది బ్యాక్టీరియల్ కావచ్చు, వైరస్ కావచ్చు. అది. అలాగే ఊపిరితిత్తుల పైన పొర ఫ్లోరసీ అంటారండి. ఫ్లోరసీ అనే వ్యాధి, అది కూడా వాపు వస్తుందండి, రావచ్చు. ఉమ్, దానివల్ల టీవీ రావచ్చు. ఉమ్, ఇంకా ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా రావచ్చు అండి. ఓకే. అవి సెకండరీ డిసీజెస్ అండి, అవును. ప్రైమరీగా వచ్చేవి కావు. అవును. అంటే ఇతను శ్వాసకోశ అవయవాల్లో ఉమ్, రోగ నిరోధక శక్తి లేక ఆ ఎఫెక్ట్ అయిన వల్ల ఇతర బ్యాక్టీరియల్ అన్నీ కూడా అటాక్ attack అవుతాయి. అయ్యే అవకాశం ఉందండి. ఓకే. కాబట్టి అంతవరకు రాకుండా మనం జాగ్రత్తలు చెక్ తీసుకోవాలి. తీసుకోవాలి. అయ్యి. ఓకే డాక్టర్ గారు, మరి అలాగే ఇప్పుడు అంటే ఈ స్వైన్ ఫ్లూని ఎలా నిర్ధారణ చేయాలంటారు? స్వైన్ ఫ్లూ నిర్ధారణ ఈ థ్రోట్ స్వాబ్ ఒకటి తీస్తారండి. ఉమ్, అలాగే ముక్కు నుంచి కారిన స్రావాలను తీసుకుని ఉమ్, హాస్పిటల్స్ అన్ని చోట్ల ఉండవండి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయనుకుంటా. ఓకే. వాళ్ళు నిర్ధారణ చేయాలండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగే లోటు ఒకటి జరుగుతుందండి. ఎప్పుడు కూడా శాంపిల్ తీసుకున్న తర్వాత ఎక్కువ టైం ఉండకూడదు. ఓకే. అది త్వరగా అంటే ఎంత టైం? విత్ ఇన్ ఒక హాఫ్ డే, 1 డే లోపల చేస్తే బాగుంటుంది. అది 2-3 డేస్ తర్వాత అంటే అది మారిపోవచ్చు అండి, వాల్యూస్ మారిపోవచ్చు. అప్పుడు రిపోర్ట్ కరెక్ట్గా రాకపోవచ్చు. ఓకే. ఓకే. కాబట్టి మనం ఇది టెస్ట్ వరకు కూడా మనం ఉండకూడదు. మనం చేసే వైద్యం మనం చేసుకోవాలి, ఓకే. జాగ్రత్తలు తీసుకోవాలండి. ఉమ్. కాబట్టి అది ఆ టెస్ట్ల మీద ఏదైనా ఆధారపడి శాంపిల్ పంపించిన హాఫ్ డే 1 డే లోపు మనం ఇవి తొందరగా
ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిదండి. జనరల్గా వీళ్ళు సైంటిస్టులు చెప్పే విషయం ఏంటంటే ఒక 6 hours కన్నా ఈ వైరస్ బతకదు అంటున్నారండి సైంటిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు. మరి 6 hours బతికితే మీరు 1 day తర్వాత పంపితే అందులో ఏం కనిపించదు అంటే లేదన్నట్ట కాదు. కాబట్టి అది మనిషికి ప్రమాదం కాబట్టి చాలా భయంకరమైన వ్యాధి అండి. ఇది చాలా సింపుల్ వ్యాధి అనే ఉంటుంది. ముందు జాగ్రత్త తీసుకుంటే సింపుల్ అండి, తీసుకోకపోతే ప్రాణాంతకమే. కానీ ఇప్పుడు ఇక్కడ కొంతమంది హైదరాబాద్లో కూడా ఇప్పుడు రోజు టీవీలో చూపిస్తున్నారు, చాలా మంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే రోగనిరోధక శక్తి లేకని. రోగనిరోధక శక్తి ఆ రోజు రాదండి. రోగనిరోధక శక్తి సహజంగా అది కొన్ని రోజుల్లో డెవలప్ అవుతుంది. అది యాక్చువల్గా చెప్పాలంటే చిన్నపిల్లలకి తల్లిపాలు తాగిన పిల్లలకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ శక్తి జీవితాంతం వాళ్ళని కాపాడుతుంది. కాకపోతే ఆ శక్తి ఇప్పుడు నిలబడాలంటే ఆహారం అంతా పొల్యూషన్ అండి, వాటర్ పొల్యూషను, గాలి పొల్యూషను, సమతుల ఆహారం లేదు, మెంటల్ టెన్షన్స్, తర్వాత ఇవన్నీ ఉండబట్టి ఉన్న ఇమ్యూనిటీ తగ్గుతుందండి. మరో రకంగా పెద్దవాళ్ళకి తాగుడు అలవాట్లు ఉన్నవాళ్ళు, వ్యసనాలు ఉన్నవాళ్ళు, ఆ వ్యసనాల వల్ల ఉన్న ఇమ్యూనిటీ పోవటం, ఆ పోయినందువల్ల ఇప్పుడు ఇటువంటి టైంలో వాళ్ళకి ఇటువంటి వైరస్ వ్యాధులు కానీ బ్యాక్టీరియల్ వ్యాధులు కానీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి చెడు అలవాట్లు మానటం అనేది మంచిది. వాళ్ళకి తగ్గటం, వాళ్ళ కోసం చెడు అలవాట్లు మానటం కాదండి. వాళ్ళు సర్వైవ్ అవుతారు, సంఘాన్ని కూడా వాళ్ళు ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. సంఘంలో ప్రజలకు కూడా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఉపయోగపడతాయి. ఇది అందరికీ అవసరమే, మనకి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరమే. డాక్టర్ గారు, ఈ స్వైన్ ఫ్లూ యొక్క చికిత్స ఏంటంటారు? చికిత్స ఇంగ్లీష్ వైద్యంలో వాళ్ళు మామూలుగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఉన్న లక్షణాలని తగ్గిస్తున్నారు తప్ప ఆ స్వైన్ ఫ్లూ వైరస్ని మాత్రం కిల్ చేయడం అనేది అసాధ్యం అండి. వాళ్ళ వైటాలిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు చేసిన చికిత్సకి, ఎమర్జెన్సీ చికిత్స అనుకోండి, తర్వాత ఇంజక్షన్ అనుకోండి, ట్యాబ్లెట్లు అనుకోండి, వీటి వల్ల ఏంటంటే అతనికి ఇమ్యూనిటీ ఉంటే సర్వైవ్ అవుతాడంటే కొన్నాళ్ళు ఉంటాడు, సేవ్ అయిపోతాడు. ఇమ్యూనిటీ లేని వాళ్ళు తట్టుకోలేనప్పుడు చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత అండి స్వైన్ ఫ్లూ వాళ్ళు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా మంచిదండి. చల్లటి నీళ్ళు తాగకూడదు. చల్లటి నీళ్ళు తాగితే అసలే చల్లదనంలో విజృంభిస్తుంది, అది దానికి అనుకూలం అవుతుంది, మనకు ప్రతికూలం అవుతుంది. అవునవును. అలాగే డాక్టర్ గారు, మరి ఈ స్వైన్ ఫ్లూ యొక్క ప్రమాద కారకాలు ఏంటంటారు? ప్రమాద కారకాలు ఒకటండి, దగ్గు, రొంప, జ్వరం తీవ్రంగా ఉంటాయండి. దాని తర్వాత వాంతులు, విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. తర్వాత హై టెంపరేచర్ ఉంటుందండి. హై టెంపరేచర్ వల్ల మెదడు జబ్బులు రావటం, గుండె జబ్బులు రావటం, శ్వాసకోశ వ్యాధులు పెరిగిపోవటం, ఇలా ఒకదానికొకటి లింక్ అయ్యి ఉండి అనేక బాధలు అండి. ఈ బాధ అని చెప్పడానికి లేదు, ఏ బాధనే రావచ్చు, ఆ మనిషి యొక్క వైటాలిటీ మీద ఆధారపడి ఉందండి. ఏ బాధ వచ్చేది, ఏ బాధ, అందరూ ఆ వైటాలిటీ ఒకలాగా ఉండదు, అందరికీ ఇమ్యూనిటీ ఒకలాగా ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క వైటాలిటీని బట్టి, వాళ్ళ యొక్క శక్తిని బట్టి ఆ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరి అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూకి అంటే టీకాలు ఏమైనా ఉన్నాయంటారా? టీకాలు ఇంగ్లీష్ వైద్యంలో ఉన్నాయని అంటున్నారు, కానీ టీకా ఎంతవరకు పనిచేస్తుందో నాకైతే సరైన అవగాహన లేదండి. రెండోది ఏంటంటే టీకాలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే మంచిదండి, ఉంటే తీసుకుంటే మంచిదే, కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న టీకా తీసుకునే బదులు మా హోమియోపతి మందులు ముందు నుంచి వాడితే మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే నా అనుభవంలో నేను అనేక మందికి ఇచ్చాను, రిజిస్టర్ మెయింటైన్ చేశాను, పేర్లు రాశాను, ఊరు రాశాను, వయసు రాశాను, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి ఇది వచ్చిందని. అలాగే కళ్ళకలకల విషయంలో కూడా నేను అది వైరసే, అనేక మందికి ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చాను. 100 మంది కళ్ళకలకల్లో నేను మంది ఇచ్చిన కూర్చోబెడితే కళ్ళకలని అటాక్ కాలేదండి. కాబట్టి అంత బాగా ఈ ఇమ్యూనిటీ రేజ్ చేస్తున్నాయి. కాబట్టి ఇది వాడుకోవడం మంచిదని నా అభిప్రాయం. టీకా వేసుకున్న తర్వాత నిశ్చింతగా కూర్చునే అవకాశం లేదండి. సైడ్ ఎఫెక్ట్స్ రాకపోయినా, పని చేయకపోతే అటాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హోమియోపతి వాడమని నేను అందరికీ సలహా ఇస్తున్నాను. ఫేస్బుక్లో కూడా డాక్టర్ ఏకే రాజు పేరు మీద ఇస్తున్నాను. కాబట్టి ఎవరైనా అది ఓపెన్ చేసి చదువుకుంటే వ్యాధుల గురించి రాశాను, స్వైన్ ఫ్లూ గురించి రాశాను, కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన ఉంటుందని దృష్టిలో రాశాను. వాళ్ళు కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు, అన్ని వ్యాధుల మీద వాళ్ళ జాగ్రత్త తీసుకుందని చెప్పి నా అభ్యర్థన చేస్తున్నాను. ఓకే డాక్టర్ గారు, మరి చివరిగా ఈ స్వైన్ ఫ్లూ అనేది
మానవులకి సోకకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అంటే ఎలా? ఇప్పుడు మానవుడైనా, పక్షులైనా, పందులైనా, ఏ జీవరాశి అయినా సరే స్వైన్ ఫ్లూ అటాక్ అవ్వడానికి 2 కారణాలండి. ఒకటి, ఈ మనుషులకి రోగనిరోధక శక్తి తగ్గటం ఒక విషయం, వాతావరణం దానికి బలంగా ఉండి అది అటాక్ చేయటం ఒక విషయం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా చల్లదనం ఉన్నప్పుడు స్వైన్ ఫ్లూ వస్తుంది. ఇది మెక్సికోలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటండి, అది మన ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం వచ్చింది. మరి అప్పుడు చాలా తక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారండి, చాలా మంది ఎఫెక్ట్ అయిపోయారండి. అంటే ఏంటి, పెరిగిపోతుంది. దీని అర్థం ఏంటంటే ప్రజల్లో అవగాహన లేదండి, దీని గురించి అవగాహన లేదు, తగిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవటాలి. ముందు ప్రజల్లో అవగాహన రావాలి. అవగాహన రావాలని చెప్పి, నేను పేరు కోసం కాదండి, ప్రజల అవగాహన కోసం నేను ఫేస్బుక్ ఓపెన్ చేశాను. నాకు తెలిసిన విజ్ఞానంతో నేను ఆ తెలుగు ఆర్టికల్స్ అని కొట్టినా నాది వస్తుంది. ఆ తెలుగు ఆర్టికల్స్ చదువుకుని కొంత అవగాహన చేసుకుని ఈ వ్యాధుల నుంచి బాగా దూరంగా ఉండొచ్చండి. ప్రజలంతా కూడా దూరంగా ఉండొచ్చు. అంతేగాని నాకెందుకు, నాకు రాలేదు కదా అని అనుకుంటే మాత్రం ఎప్పుడైనా రావచ్చండి. అది మన చేతిలో లేదండి. తర్వాత ఈ హోమియోపతి వాడటం మంచిదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నేను చాలా మందికి ఇచ్చాను, ఎవరికి రాలేదు. కాబట్టి హోమియోపతి మందులు ఏమండి, ఖరీదు ఉండదు, వాటర్ నష్టం తీగే ఉంటాయి, ఇంజక్షన్ కూడా కావు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కాబట్టి అందరినీ వాడమని నేను చెప్తున్నానండి. నేను ఫేస్బుక్లో కూడా అందరికీ విజ్ఞప్తి కింద చేస్తున్నాను, వాడండి. ఇదే కాదండి, పొంగు వస్తుందండి, చికెన్ పాక్స్ వస్తుంది, 2 కళ్ళకలకలు వస్తాయి. ఇలాగా ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే, హోమియోపతి మంచి డాక్టర్గా వాళ్ళకి నమ్మకం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ముందే తీసుకుంటే అది చాలా మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు స్వైన్ ఫ్లూ గురించే కాదండి, ఏదైనా అంటువ్యాధులకి సోకకుండా ఉండాలంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ప్రజలది బాధ్యత ఉంది. ప్రజలు తగిన జాగ్రత్త తీసుకుని, ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుని, తల్లిదండ్రుల పిల్లల పట్ల కానీ, ముసలి వాళ్ళ పట్ల కానీ, అలాగే స్కూలులో టీచర్స్ పిల్లల పట్ల అవగాహన చేయాలండి. తర్వాత ఆ వ్యాధికి సంబంధించి వాళ్ళు తగిన జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవాలండి. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళు చేయవలసిన సర్వీస్ ఇన్ టైంలో చేయాలండి. తర్వాత మన ప్రధాని గారు స్వచ్ఛ భారత్ అని చెప్పారు, అది చాలా అవసరం అండి. అది పరిసరాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఇలాంటి వైరస్లు ఉండవు, ఆరోగ్యం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది మన దేశం బాగుండాలి అంటే, రాష్ట్రం బాగుండాలంటే మన గురించే కాదండి, ఆలోచించాలి. ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కటి వాళ్ళ కుటుంబం దెబ్బతినకూడదు, వాళ్ళ ఊరు దెబ్బతినకూడదు, వాళ్ళ రాష్ట్రం దెబ్బతినకూడదు, దేశం కూడా బాగుండాలి. కాబట్టి దీన్ని అందరూ గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నేను చెప్తున్నాను. ఓకేనండి డాక్టర్ గారు, మరి ఈ స్వైన్ ఫ్లూ గురించి మాకు తెలియని చాలా విషయాలని మా లిజనర్స్ కోసం చాలా చక్కగా తెలియజేశారు. మరొకసారి మా రేడియో విష్ణు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే. నమస్కారం. ఇదండి లిజనర్స్, ఇవాల్టి మన ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో డాక్టర్ ఏకే రాజు గారు మనకి స్వైన్ ఫ్లూకి సంబంధించి కాస్త అవగాహన మరియు దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా బాగా చెప్పారు. మరి మరలా తిరిగి ప్రసారమయ్యే ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారము.